ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ క్రియేషన్స్ తెలుగు. ఫ్రెండ్స్ ఈ వీడియోస్కి అయితే పాస్వర్డ్ అండ్ స్కానర్ ఉంటుంది కాబట్టి మీరు కొంచెం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఆ స్కానర్ అండ్ పాస్వర్డ్తో అయితే మీరు అయితే ఆల్ మెటీరియల్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఆల్రెడీ ఈరోజు వీడియో ఎడిటింగ్ వచ్చేసి అయితే బెస్ట్ ఆఫ్ ది కపుల్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే నేనైతే ఒకటి వీడియో ఎడిటింగ్ అయితే చేశాను స్టేటస్ పెట్టుకోనికి. అండ్ ఈ ఫొటోస్ అయితే ప్రీ వెడ్డింగ్ షూట్ ఫొటోస్ ఉంటే వీడియో ఎడిటింగ్ అయితే ఇంకా మంచి చేస్తుంది అన్నమాట. ఓకేనైతే ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ ఫొటోస్ అయితే నేనైతే ఒక వీడియో ఎడిటింగ్ చేసిన డెమో వీడియో అయితే మీరైతే చూసేయండి. ఫ్రెండ్స్ మీరు డెమో వీడియో చూశారు కదా, ఆ డెమో వీడియో లాగా ఎలా ఎడిట్ చేయడమే మీరే చూడండి. డెమో వీడియో అయితే మొత్తానికి అయితే మ్యూట్లో ఉంది కదా, మ్యూట్లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి అయితే మొత్తానికి అయితే మ్యూట్లో అయితే పెట్టేశాను. మీరు ఫుల్ వీడియో డెమో వీడియో చూడాలనుకుంటే కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, టెలిగ్రామ్లో అయితే జాయిన్ అయిపోయి అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూసుకోవచ్చు అనమాట. ఫుల్ హెచ్డీ సౌండ్ క్లారిటీతో అయితే మొత్తం ఫుల్ వీడియో చూసుకోవచ్చు అండ్ మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ ఇక్కడ ముందుగా ఎలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నాను. ఓపెన్ చేసుకుని ఇంటర్ఫేస్ అయితే చూపెడుతుంది. మీకు ఇచ్చిన స్కానర్ అండ్ పాస్వర్డ్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న వరకు అయితే ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేస్తాను అనమాట. వచ్చేసిన తర్వాత ఇక్కడ లిరిక్స్ అండ్ షేక్ ఎఫెక్ట్ అని ఫుల్ క్రియేషన్స్ రాకేష్ క్రియేషన్స్ అని ఉంటుంది. అదైతే ఓపెన్ అయితే చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఆల్రెడీ నేను అయితే మొత్తం అయితే ఎడిట్ అయితే చేసి అయితే పెట్టేశాను. జస్ట్ మీరు ఫొటోస్ రిప్లేస్మెంట్ అయితే చేసుకోవాలన్నమాట. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. నేను ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే అన్లిమిటెడ్ అయితే ఇచ్చేసాను. బట్ ఇక్కడ నేను టెక్స్ట్ ఎఫెక్ట్స్కు అయితే టెక్స్ట్కి అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. జస్ట్ మళ్ళీ ఇక్కడ మనం ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఎండ్ వరకు అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ రాకేష్ క్రియేషన్స్ ఫ్రమ్ వాంకిల్ ఉంది కదా, టెక్స్ట్ని అయితే ఈ టెక్స్ట్ని అయితే కాపీ చేసుకోండి. ఎఫెక్ట్ని కాపీ చేసుకున్న తర్వాత ఒకసారి ఏం చేస్తారంటే ఇప్పుడు ముందున్న మనకు టెక్స్ట్లు ఉన్నాయి, ఆ టెక్స్ట్లకు అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, మళ్ళీ ఒకసారి సింపుల్గా ముందుకు వచ్చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంకో టెక్స్ట్ ఉంటుంది, ఆ టెక్స్ట్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంకో టెక్స్ట్ ఉంటుంది, ఆ టెక్స్ట్కి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ కొంచెం ముందుకు స్క్రోల్ చేసుకున్న తర్వాత మనకైతే ఎన్ని టెక్స్ట్లు అయితే ఉన్నాయో అన్ని టెక్స్ట్లకు అయితే మనం ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకే, మీకు అయితే సింపుల్గా అయితే ఇచ్చేస్తున్నాను. బట్ మీరు చేయాల్సిన చిన్న హెల్ప్ ఏంటంటే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలాంటి సాంగ్స్ కావాలో. ఇప్పటికెళ్ళైతే ఫోక్ సాంగ్సే కాకుండా అన్లిమిటెడ్ సాంగ్, లవ్ సాంగ్స్, బెస్ట్ ఆఫ్ ది లవ్ సాంగ్స్, అన్లిమిటెడ్ వీడియోస్ అయితే చేద్దామని ప్రిపేర్ అయిపోతున్నా. ఎందుకంటే ఓన్లీ ఫోక్ సాంగ్స్ అంటేనే కష్టం అవుతుంది, రీచ్ రావడం లేదు కాబట్టి. మళ్ళీ ఇప్పుడు కొంచెం ముందుకు స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకు గ్రూప్స్ అయితే ఉంటాయి కదా, ఆ గ్రూప్లో అక్కడ మనకి ఇక్కడ టెక్స్ట్ ఉన్నాయి కింద పైన టెక్స్ట్ పై ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళినట్టు థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ ఎఫెక్ట్ చేసుకోండి. అక్కడ కూడా అదే టెక్స్ట్ పై ట్యాప్ చేసుకొని కూడా మళ్ళీ అది కూడా అదే విధంగా అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ ఎన్ని టెక్స్ట్లు ఉన్నా అన్ని టెక్స్ట్లో కూడా అయితే ఎఫెక్ట్ అయితే అదే విధంగా యాడ్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్కు కింది టెక్స్ట్ కూడా అదే విధంగా అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి అనమాట. ఓకేనా, అన్ని టెక్స్ట్లకు అయితే ఇదే విధంగా మీరు అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి అనమాట. ఎఫెక్ట్స్ టెక్స్ట్లకు అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోండి ఎండ్ వరకు. ఇలా అన్ని టెక్స్ట్లకు అయితే ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ముందుకు అయితే స్క్రోల్ చేసుకోండి. ముందుకు స్క్రోల్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఇక్కడ గ్రూప్ ఉంది కదా, గ్రూప్ పై ట్యాప్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్లో వెళ్ళేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఒక ఫోటో ఉంటుంది, ఫోటో పై ట్యాప్ చేసుకోండి. ఇక్కడ రీప్లేస్మెంట్లో వెళ్ళేసుకోండి. ఇక్కడ కింద స్టార్ పై ట్యాప్ చేసుకోండి. స్టార్ పై ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకో ఫోటో ఉంది కదా, ఏదైనా ఒక ఫోటో యాడ్ చేసుకోండి. జస్ట్ మీకు రీప్లేస్మెంట్ చేయడం కోసం కదా ఈ ఫోటో వేసేసుకుంటున్నా. సారీ, ఆ రేషు తగ్గట్లేదు, ఈ రేషు ఫోటో సరిగ్గా ఉంది కాబట్టి ఇక్కడ నేను ప్లస్ పై ట్యాప్ చేసుకుంటున్నా. ఆటోమేటిక్లీ ఇక్కడ అయితే ఫోటో అయితే యాడ్ అయిపోయింది. మళ్ళీ యాడ్ అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేసుకోండి. బ్యాక్ వచ్చేసుకుంటే ముందుకైతే స్క్రోల్ చేసుకోండి అనమాట. ఓకేనా, ముందుకు స్క్రోల్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ కింది గ్రూప్ పై ట్యాప్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఈ ఫోటో పై ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫీల్ వెళ్ళేసుకోండి. స్టార్ పై ట్యాప్ చేసుకోండి. సపోజ్కి ఈ ఫోటో వేసి చూసుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ ప్లస్ పై ట్యాప్ చేసుకోండి. ఆటోమేటిక్లీ యాడ్ అయిపోయింది కదా. ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని ఒకసారి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి జూమ్ అవుట్లో కొద్దిగా జూమ్ అయితే వేసుకోండి. జూమ్ చేసుకొని ఇలా కొంచెం కిందికి అయితే పెట్టేసుకోండి. ఇంకా చిన్నగా వేసుకోండి అనమాట. చిన్న వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఇట్లయితే జూమ్ చేసుకోండి. ఇది ఓకేనా, ఇలా అయితే జూమ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్లీ ఫోటో అయితే సరిగ్గా అయితే వచ్చేసింది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. నేను సరిగ్గా అయితే వేసేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కొంచెం ముందుకైతే పైకి అయితే స్క్రోల్ చేసుకోండి.
ఇక్కడ కింద స్టార్టింగ్ అని గ్రూప్ ఉంటుంది కదా, దాన్ని ఎడిట్ గ్రూప్లో వెళ్ళేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఫోటో రీప్లేస్మెంట్ చేసుకుంటే టైమింగ్ ప్రకారం అయితే రాదు, కొద్దిగా కట్ అవుతుంది కాబట్టి ఒకసారి మీకు అయితే ఎలా యాడ్ చేసుకోవడం కట్ అయిన పాయింట్ కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఒక మాట. ఓకేనా, ఈ ఫోటో వేసేసుకుంటున్నా ఇక్కడ ప్లస్ పై ట్యాప్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నా. ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది కదా. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు అయితే అబ్జర్వ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది మనకైతే ఎండ్ వరకు రాదు, ప్రస్తుతం అయితే చూపెడుతుంది, మళ్ళీ ఎడిటింగ్లో అయితే కట్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడైతే ఓకే. ఒకవేళ కట్ అయినప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని ఈ గ్రూప్ పై ట్యాప్ చేసుకొని ఇక్కడ టైమింగ్ ఉంది కదా, టైంలో వెళ్ళేసుకొని మనం ఇక్కడ ముందుకు స్క్రోల్ చేసుకుంటే స్క్రోలింగ్ ఆప్షన్ చూపెడుతుంది కదా, ఆ టైమింగ్ వరకు అయితే మనం అయితే స్క్రోల్ అయితే వేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అదే విధంగా అయితే మీరు అయితే యాడ్ చేసుకోండి అనమాట. నేనైతే జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేసేసాను. ఇప్పుడు మొత్తానికి అయితే గ్రూప్ ఎడిట్స్ అండ్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ బీట్ మార్క్ వెళ్ళి ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా కలర్లో వేసుకోండి, ఇలా సింపుల్గా ఫోటో వేసేసుకోండి. థర్డ్ స్పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని అయితే స్క్రోల్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఇక్కడ ఫోటో వేసేసుకోండి. థర్డ్ స్పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసి మీడియా ఐకాన్లో వేసుకొని ఇక్కడ సింపుల్గా ఫోటో వేసేసుకొని థర్డ్ స్పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని అయితే స్క్రోల్ చేసుకోండి టైమింగ్ ప్రకారం, ఎందుకంటే ఒక సాంగ్కు తగ్గట్టున అయితే వీడియో అండ్ బీట్ మార్క్ అయితే సెట్ చేసి అన్నమాట. తక్కువ తగిన కదా మనం టైమింగ్లో వెళ్ళేసుకొని ఆ టైమింగ్ ప్రకారం మనం లెంత్ అయితే పెంచుకోవచ్చు. ఓకేనా, ఇలా జూమ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ ఫోటో సరిగ్గా రావాలి కాబట్టి కొంచెం ఇటు పెట్టేసుకుంటున్నా. ఈ ఫోటో అనేది సరిగ్గా లేదు, ఇందులో సెట్ అయితే లేదు, మళ్ళీ తీసేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసి మీడియా ఐకాన్లో వెళ్ళేసుకొని ఇప్పుడు ఈ ఫోటో వేసేసుకుంటున్నా. థర్డ్ స్పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ని అయితే స్క్రోల్ చేసుకుంటున్నాను. ఓకేనా, మీరు కూడా ఇదే విధంగా అయితే ఫొటోస్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. మీరు ఫొటోస్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి. నేనైతే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేస్తున్నాను, చూసుకోవచ్చు. ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేసుకోండి. మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసి మీడియా ఐకాన్లో వేసుకొని ఇక్కడ ఇంకో ఫోటో వేసేసుకోండి. థర్డ్ స్పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని అయితే లెంత్ పెంచేసుకోండి. మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసి మీడియా ఐకాన్లో వేసుకొని మనం ఫొటోస్ అయితే ఇదే విధంగా అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పేసి నేనైతే ఫొటోస్ అనేవి ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేస్తున్నాను. ఎలాంటి టైం ఇబ్బంది లేకుండా సింపుల్ అయితే ఇచ్చేసాను. ఓకేనా, ఈ లాస్ట్కి అయితే ఈ ఫోటో అయితే ఎఫెక్ట్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఈ అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇక్కడ మనకు లాస్ట్కి ఫోటో ఉంది కదా, ఆ ఫోటోని అయితే ఒకసారి కాపీలైట్ అయితే వేసుకోండి. ఓకేనా, కాపీలైట్ చేసుకోండి. ఇక్కడ కాపీలైట్ అయితే వేసుకోండి. కాపీలైట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీకు సింపుల్ అయిపోయింది. మనకు ఫొటోస్ అయితే ఉన్నాయి కదా, ఇలా ఫోటో పై ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ పై ట్యాప్ చేసుకోండి. ప్లస్ పై ట్యాప్ చేసుకున్న తర్వాత లాస్ట్కి మనకి కింద ఫేస్ స్టైలిష్ ఆప్షన్ ఉంది కదా, ఫేస్ స్టైలిష్ ఆరో మార్క్ పై ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్ ఆఫ్ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ చేసేసుకోండి. ఓకేనా, పేస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి మనకు ఫోటో అనేది సరిగ్గా అయితే రాదు కాబట్టి ఇక్కడ థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు చూసుకోవచ్చు జూమ్ అవుట్ అవుతుంది, బరాబర్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా, ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వన్ ఫోటో కూడా అదే విధంగా ప్లస్ పై ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఫేస్ స్టైల్ పై ట్యాప్ చేసుకోండి. ఆటోమేటిక్ ఎఫెక్ట్ యాడ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండు ఫొటోస్కి ఏ విధంగా అయితే ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నామో మిగతా అన్ని ఫొటోస్ కూడా అయితే అదే విధంగా అయితే యాడ్ అయితే చేసుకోండి అన్నమాట. ఇక్కడ ప్లస్ పై ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఫేస్ స్టైల్ చేసుకోండి. థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఆటోమేటిక్ యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఒకసారి ఇప్పుడు మనకి లిరికల్ రావాలి కాబట్టి లిరికల్ అయితే రావడం లేదు. ఒక సింపుల్ ఏం చేస్తారంటే ఇలా ఫోటో పై లాంగ్ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కిందికి అయితే స్క్రోల్ చేసుకోండి. కిందికి స్క్రోల్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ కిందికి కాకుండా ఒకటి మనకు షార్ట్ ఆప్షన్ పిఎన్జీ ఉంటుంది. ఆ పిఎన్జీ కింద వరకు అయితే అన్ని ఫొటోస్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు చూసుకున్న టెక్స్ట్ అయితే వచ్చేసింది కదా, ఆ విధంగా అయితే మీరు కిందికి అయితే పెట్టేసుకోండి అనమాట. ఓకేనా, మీరు కూడా అయితే ఇదే విధంగా అయితే మొత్తానికి అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ మీకు 3-4 ఫొటోస్కి అయితే నేను యాడ్ అయితే చేసి చూపెట్టాను, మీకు అయినా అర్థమై ఉంటుంది అందరికీ అని చెప్పేసి ఇప్పుడు ఎడిటింగ్ అయితే మొత్తానికి అయితే ఎండ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇలా ఎండ్ చేసిన తర్వాత ఒకసారి దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవడం అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళీ కూడా. ఇప్పుడు ఎడిటింగ్ అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. పైన షేర్ ఆప్షన్ పై ట్యాప్ చేసుకోండి. ఇక్కడ సింపుల్గా ఎక్స్పర్ట్ కొట్టండి. ఎక్స్పర్ట్ కొట్టిన తర్వాత వీడియో అయితే డౌన్లోడ్ అవుతుంది చూడండి. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.